తెలంగాణ ఉద్యమం ఇప్పుడు కనుక చేజారిపోతే తెలంగాణ వస్తే ఇప్పుడు రావాలి, లేకపోతే రాదు అన్నటువంటి వార్తలు బయటకు వచ్చినప్పుడు ఎంతోమంది కానిస్టేబుల్ కృష్ణతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు, నిరుద్యోగులు, అప్పటికి ఉద్యోగిగా ఉన్నటువంటి కానిస్టేబుల్ కృష్ణ కూడా భావోద్వేగంతో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే తెలంగాణ రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయని, తెలంగాణ రాష్ట్రం వస్తే విద్యా వ్యవస్థ బాగుపడుతుందని, తెలంగాణ రాష్ట్రం వస్తే సామాన్య ప్రజానికి న్యాయం జరుగుతుందని, తెలంగాణ రాష్ట్రం వస్తే ఎస్సీ ఎస్టీ బీసీలకు సరైనటువంటి సమానంగా రావాల్సిన సామాజిక న్యాయం జరుగుతుందని ఏదైతే అమరవీరులు కలగనరో, ఏదైతే తెలంగాణ ఉద్యమ వీరులు కలగనరో ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తలేదు. గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులను పట్టించుకోలేదు, తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీని పట్టించుకోలేదు, నిరుద్యోగుల సమస్య అట్లనే ఉన్నది, విద్యార్థుల సమస్య అట్లనే ఉన్నది అని చెప్పి ఇవాళ కోరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పూర్తిగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను కానీ విద్యార్థులను కానీ నిరుద్యోగుల్ని కానీ విస్మరించే ప్రయత్నం చేస్తూ ఉన్నది. దాదాపు మొదటి సంవత్సరమే అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు కూడా కనీసం 20,000 30,000 ఉద్యోగాలు కూడా నింపినటువంటి పాపన పోలేదు.